ప్రార్థించాలి. కడవరి దినాలలో మొదటి స్థానంగా ఉంది వారు కొద్దిమందిగా ఉన్నారు. వీడియో చూస్తున్నటువంటి దైవజనులు, విశ్వాసులు ఈ కడవరి దినములలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి సత్యవంతులు వీరిని ప్రతిష్ఠ చేయించున్నాను అని యోహాను సువార్త 17:17లో యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఇంకా నెరవేర్చబడలేదు. సత్యము కొరకు రోషము కలిగి ఏ సంఘము నిలబడాలో ఆ సంఘమును గురించి తిమోతి పత్రికలో పౌలు అన్నాడు, ఆ సంఘము సత్యమునకు తప్పములు ఆధారములై ఉన్నదని. ఈ రోజున సత్య సంఘాలు, సత్య సేవకులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై నశించిపోతున్న ఆత్మల భారము కలిగి ముందుకి కడవరి దినాల్లో కొనసాగాలి. ఇతరకి, ఇంటికి, డబ్బుకి, ఇతర ఎక్సెట్రా వాటికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ కొంచెం ఈ కడవరి దినాల్లో, దుర్దినాలలో ప్రభు పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ అందించాలని ప్రభు పేరును మీకు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని నమ్మి మనకు పరిచర్య అప్పగిస్తే దాని విషయంలో నమ్మకస్తులమై ఉండాలి. మీకు ఇచ్చిన మంద కొద్ది మంద అయినా సరే ఆ మందను కాయగలిగే సామర్థ్యం పని దేవుడిని అడగాలి. కనుక ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, మంచిగా గల చోట ఆయన చేయించున్నాడని నాకు శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినది అపాయములకు భయపడనన్నది కాదు. ఆ రీతిగానే జ్ఞానయుక్తంగా ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి ఘట్టంలోనూ ముందుకు కొనసాగగలిగే జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ఆయన రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచులాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన సేవకులకు, సంఘానికి, సంఘాల్లో విశ్వాసులకు తోడయుండి ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మన వెంట ఉంచున్నట్టు మహిమగలిగిన దేవుడు మన కార్యాలు మన ఎడల గంభీరంగా జరిగించినట్టుగా ప్రార్థించండి. పడి ఆత్మతో నింపబడి దేవుని ప్రత్యక్షంగా దేవుని స్వరమును విని ఏ పరిస్థితి అయినా దేవుని వరకు ముందడు వేసే అనుభవంతో నడవాలని ప్రభు పేరును మీ అందరికీ తెలియజేస్తూ ఈ బ్రదర్ యేసన్న గారి